నమస్కారం. గణేష నవరాత్రుల్లో దూర్వాష్టమి. దూర్వాష్టమి అంటే సమస్త దేవతలను గరిక పోచలతో పూజించాలి. ప్రధానంగా దూర్వాష్టమి సందర్భంగా గణపతిని గరికతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గణపతి అర్చనలో గరికకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందులోనూ ఈరోజు దూర్వాష్టమి. దూర్వాష్టమి సందర్భంగా గరిక పోచలతో గణపతి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేస్తూ గణపతి అష్టోత్తరం చదువుకుంటే మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేరుతాయి. గరికకు గణపతికి ఉన్న సంబంధాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో గణపతి అనలాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధరంగంలో కోపంతో అనలాసురుడనే ఆ రాక్షసుడిని మింగివేస్తాడు. గణపతి ఆ రాక్షసుడిని మింగేసరికి గణపతి ఉదరంలో ఆ రాక్షసుడు తీవ్రమైనటువంటి వేడిని కలిగిస్తూ ఉంటాడు. గణపతిని చల్లపరచడానికి దేవతలందరూ గణపతికి రకరకాల